యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందరితో పాటు మనము బాగుండాలి. ఈరోజు ఒక చిన్న స్పెషల్ బ్లాగ్ వచ్చి మనము మురుగుమలలో ఉన్నామండి. ఫుల్ వీడియో మొత్తం మీరు నా బ్లాగ్లో చూస్తే మీకే తెలుస్తుంది. ప్లీజ్ ఫుల్ వీడియో మొత్తం వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం విశేషాలు ముందు వీడియోతో మీ ముందు ఉంటాను. మీ ట్రూలీ కార్తిక్. హాయ్, నమస్తే అండి అందరికీ. యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. ఈరోజు స్పెషల్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సింపుల్ అండి. మురుగమల అయిన ఒక దర్గా అండి, చాలా ఫేమస్ దర్గా. మన చింతామణి దగ్గర వస్తుందండి. రీసెంట్గా నేను చింతామణికి వెళ్ళాను కాబట్టి అలాగే ఈ దర్గా కూడా విజిట్ చేశానండి. చాలా ఎన్నిటికో విశేషమైన దర్గా అండి. ఇది దర్గా ఎంట్రన్స్. దర్గా చాలా పెద్దదే అండి. కానీ మనకి వీడియో అలౌ చేసినందుకు బాయ్ వాళ్ళకి మనస్తృప్తిగా థ్యాంక్స్ చెప్తా దర్గా లోపలికి వెళ్ళిపోదాం పదండి. మెయిన్ కాబా అంటారు, ఏమో పేరు అంటారండి. ఇక్కడ ఈయన కనిపించారు కదా, ఈ పెద్ద ఆయనే లోపల వీడియో కూడా అలౌ చేశారండి. లోపల దర్గా లోపల ఒక సీలింగ్ వర్క్ ఉంది చూడండి, ఆ గ్లాస్ స్టోన్స్తో నిజంగా చాలా అద్భుతం అండి. ఈయన మనకి ఈ భయ్యా గారు, బాబా ఏమంటారో తెలియదు, ఆయన పేరు నాకు తెలియదు, అడగలేదు. ఆయనే పాపము చిన్నగా తీసుకో అన్నారు. ఇక్కడ ఇటు సైడ్ వచ్చామంటే ఇది ఇంకొక కాబా అండి. లోపల నిజంగా ఈ మొహరం టైంలో కూడా ఉన్న ఇది పీర్ల పండగ అంటాం కదా మనము, అవి కూడా పెట్టారు. లోపలికి వెళ్ళగానే ఒక ప్రశాంతత అండి, ఏదో తెలియని మనలో ఉన్న భయము, కొన్నిటికి మంచి విషయం అని నాకు అనిపించిందండి. నాకు అనిపించింది మీ వరకు తెచ్చాను అంతే. మీకు ఎలా అనిపించింది ఏమి కామెంట్ ముఖాంతరంలో తెలపండి. మొత్తంలో ఈ దర్గా మొత్తం చాలా బాగుందండి. దర్గా పేరు నేను సరిగ్గా చూసుకోలేదు, కానీ మురుగమల దర్గా అంటే ఎవరైనా చెప్తారండి. ఎక్కడెక్కడ నుండో ఇక్కడ ఇది ఒక పెద్ద వైద్యశాల అనుకోండి. ఒక ఎందరికో మనసులో ఉంటాయి కదండి ఈ సమాధులు. చాలా లోపల చాలా బాగుందండి. ఇక్కడ విశేషం ఏమనేది మీ వరకు తేవాలనేది నాది. దయ్యం పట్టినోళ్ళు, మాటా మంత్రాలు, కొన్ని మనసులో ఏదో తీరని ఏదో కొన్ని ఉంటాయి కదండి, వాళ్ళు వీరు చెప్పిన అనుమానాలు అన్నిటికీ ఇది ఒక రెమెడీ మారండి. ఇక్కడ వచ్చి చాలామంది అమావాస్య పౌర్ణముల్లో చాలామంది ఇక్కడే వచ్చి స్టే చేస్తారు. అక్కడే చేపలు, దిండ్లు, మీకు పడకలు వదులుతారు, దొరుకుతాయి, భోజనాలు అన్నీ ఉంటుందండి. భోజన వసతులు అంటే సూపర్ అండి. ఎవరో ఒకరు తెచ్చి వండి పెడతా ఉంటారండి. ఇక్కడ లోపల అదే మనం చెప్పాం కదా ఇందాక, మెయిన్ దర్గాని ఇంకా ఇలా వస్తే ఇది ఈ మొత్తం ఇదండి. చాలా పెద్దదండి దర్గా, మాత్రం చాలా బాగుంది నిజంగా. ఇది మెయిన్ ఎంట్రన్స్. అప్పుడే అలా ఆ సైడ్ నుంచి వచ్చాము. 2 ఎంట్రన్స్ ఉంటుంది, ఇలా రావడం అలా వెళ్ళడం. అందుకోసము మెయిన్ ఇక్కడ లోపల అది కాబా అంతా కాబా అంతా చూసుకొని ఆ సమాధుల నుండి లోపల నుండి వెళ్ళి వచ్చినాక ఇక్కడ మెయిన్ ఏదో ఒక కాయిన్, చాలా ఏదేదో ఉన్నాయండి కొన్ని మనకు తెలియని విషయాలు. అనుకున్నవారు ఏడొచ్చి సాంబ్రాణి కడ్డీలు అంటించి దీపాలు వెలిగిస్తారు. హిందూ ముస్లిం అనే భేదం లేకుండా అండి, చాలా వరకు ఎన్నో మన హిందువులే ఎక్కువ ఉంటారండి. ఇట్లా పాపం నేను చెప్పాను కదా, వైద్యం కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏదేదో కొన్ని బాధలన్నీ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక 3 రోజులు, ఒక 4 రోజులు ఉంటారు. ఇక్కడే వాళ్ళ భోజనాలు మంచి చెడ్డ అన్నీ చూసుకుంటారు. చాలా మంచి దర్గా అండి, నాకు చాలా ఇష్టమైంది. నేను ఇది సెకండ్ టైం వెళ్ళడము, కానీ మీ వరకు తేవాలన్న మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మొదటి నుండి కొన్ని అన్నీ తీసుకున్నాను. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లోనే మసీద్ ఉంటుందండి, నమాజ్ చదివేదానికి. ఇటు సైడ్ ఇది మొత్తము హాలే అండి. మీరు అమావాస్యకి వచ్చారంటే కొంచెం కూడా చోటు ఉండదండి, అంతమంది ఫుల్ వాళ్ళ ఇంటి నుండి 10 మంది 15 మంది గనిలే. ఈ ఫన్నీ సీట్ చూడండి, ఒక్కరెవరో సామ్రాడి కడ్డీ కవర్ కట్టారండి అక్కడ. చెప్పొద్దా, మన వాళ్ళు ఒకరు చేసిన పని చూసారంటే అందరూ అదే చేసినారు. నాకు అది ఫన్నీగా అనిపించి నేను మీ వరకు చెప్పానండి. ఇక్కడ అనుకునింది కొన్ని కోరికలు తీరాలి, ఈ బీగాలు కూడా వేస్తారు. ఇది మెయిన్ డైలీ 5 టైం నమాజ్ చదివే చోట అండి వాళ్ళది. మొత్తంలో ఈ యొక్క దర్గా విశేషం అంటే, మీలో ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి కానీ మీ వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళు ఎవరికన్నా దయ్యం పట్టడమో, మాటా మంత్రాలని ఏదైనా అనుమానాలు ఉన్నవారు, ప్రశాంతత లేదు, లైఫ్లో ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే చూడండి, వీళ్ళంతా మంగళూరు యాడాండింకనో వచ్చిన్నారు. ఇక్కడ షూలు, బట్టలు, చెప్పులు వదిలేయచ్చు. ఎదురుగుండా టాయిలెట్స్ ఉన్నాయండి. ఇది మొత్తం గ్రౌండ్ కూడా అమావాస్య రోజు వచ్చారంటే ఫుల్ నిండిపోయి ఉంటారండి. మీరు రెఫర్ చేయండి, వాళ్ళకి మంచిది. కానీ వాళ్ళ తరపున దర్గాకి వచ్చి వాళ్ళు
మంచి అయితే మీకు అల్లా మీరు అనుకున్నది జరగొచ్చని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నమాజ్ చదివేదానికి వచ్చేవాళ్ళు కాళ్ళు, చేతులు, మొఖం కడుక్కునేదానికి మనము ఆ ఎంట్రన్స్ నిండా ఈ ఎంట్రన్స్ వరకు అంత పెద్దదుందండి. అద్భుతం ఏమంటే ఈ దర్గా పక్కలోనే అతి పెద్ద కొండండి. కొండపైన మన వెంకటరమణ స్వామి టెంపుల్ గూడా ఉంది. కానీ మాకక్కడ వెళ్ళడానికి టైం సాలలేదు. మొత్తంలో ఈ దర్గా మీకు ఎలా అనిపిచ్చింది? ఈ దర్గా విశేషాలు నేను చెప్పింది కరెక్టా? రాంగా? మీరు ప్లీజ్ కామెంట్ ముఖాంతరంగా తెలపండి. నాకు ఎంతో ప్రయత్నిస్తానను. వీడియోస్ కానీ ఏదో మీ వరకు తేవల్ల. నేను చేసే ప్రతి పని మీ వరకు తెస్తేనే నాకు ఒక హ్యాపీ అని. ప్లీజ్ అయినంత నా వీడియోని వైరల్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో. నమస్తే అండి. థ్యాంక్ యూ.